నా పేరు రవిశంకర్. సో నేను డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇన్ కొండాపూర్ బ్రాంచ్ బ్రినోవా. సో ఇప్పుడు ఈరోజు నేను ఒక పేషెంట్, వన్ ఆఫ్ మై పేషెంట్ సక్సెస్ స్టోరీని అయితే మీకు చెప్తాను. హీఈస్ 39 years old. కార్ షోరూమ్కి వెళ్ళారు. ఆయన కార్ షోరూమ్కి వెళ్ళగానే సడన్గా డోర్ అనేది ఓపెన్ చేయగానే ఆయనకి సడన్గా ఫోర్ హెడ్ దగ్గర హిట్ అయింది. దానివల్ల హిట్ అవడం వల్ల సడన్గా ఆయన కింద పడిపోయారు. ఆయనకి తెలియలేదు. కింద పడిన తర్వాత అర్థమైంది ఆయన 2 కాళ్ళు 2 చేతులు కూడా పని చేయట్లేదు. సర్వికల్ ఇంజరీ అంటాం. అండ్ అంబులెన్స్తో హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. సో వెంటనే ఇమీడియట్ ఎమర్జెన్సీ సర్జరీ అయితే చేశారు. బెటర్ రిహాబిలిటేషన్ సెంటర్ ఏముంది అని దే గాట్ ద బ్రినోవా అని దొరికింది. వన్స్ హీ కేమ్ ఆన్ December 9th of 2023. నేను వెళ్ళి చూస్తే అర్థమైంది ఏంటంటే ఆయనకి పూర్తిగా 2 కాళ్ళు చేతులు స్పర్శ అనేది, అంటే సెన్సేషన్ అనేది ఇబ్బంది గురైంది. అండ్ ఇంకొకటి మోటార్ అంటే కదలిక అనేది ఇబ్బంది గురైంది అనేది తెలిసింది. సో దెన్ వి స్టార్టెడ్ బేసిక్స్ స్పైనల్ కార్డ్ ప్రోటోకాల్. సో అలా స్టార్ట్ చేయగా మెల్లమెల్లగా ఆయనలో స్పర్శ అనేది ఫస్ట్ మొదలైంది. స్పర్శ తెలుస్తుంది, ఏమైనా వేడిగా ఏమైనా పెట్టినా కూడా. ఆ విధంగా సెన్సరీ రీఎడ్యుకేషన్ అనే ప్రాసెస్ ద్వారా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి సెన్సేషన్ ద్వారా అనేది స్టార్ట్ అయ్యింది. ఆఫ్టర్ దట్ మెల్లమెల్లగా మూమెంట్స్ అనేవి చేతుల్లో స్టార్ట్ అయ్యాయి. అలాగా 1 month అయ్యేసరికి నుంచుని ఒక 2% సపోర్ట్ పొజిషన్లో నుంచుని లాగా ఆయన రికవరీ అయ్యారు. ఎండ్ ఆఫ్ ది 2nd month కొంచెం